అందరికీ నమస్కారం. రైతు భరోసా 2025 సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం రైతు భరోసా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. ఎవరికైతే 2025 జనవరి 1 వరకు భూభారతి లేదా ధరణిలో కొత్త పాస్బుక్స్ వచ్చాయో వారు మాత్రమే ఈ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ రైతు భరోసాకు అవసరమైన పత్రాలు: మొదటిది అప్లికేషన్ ఫామ్, రెండవది ఆధార్ కార్డ్, మూడవది పట్టాదారు పాస్బుక్ లేదా డిజిటల్ సంతకమైన జిరాక్స్, నాలుగవది మీరు రెగ్యులర్గా వాడే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్. అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ మాత్రమే ఇవ్వగలరు. ఈ అప్లికేషన్ ఫామ్ని ఏదైనా నెట్ సెంటర్ వద్ద కానీ మీ సేవ వద్ద కానీ అందుబాటులో ఉంటాయి. అప్లికేషన్ ఫామ్ని నింపి మీ భూమి ఏ మండలంలో ఉందో ఆ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి మాత్రమే ఇవ్వగలరు. ఇందులో మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇంతకుముందు పట్టాదారు పాస్బుక్ ఉండి రైతు భరోసా తీసుకునేవారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత పట్టా పాస్బుక్లో కొత్తగా భూమి ఎక్కించుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.